నమస్కారాలు. బాలారిష్టాల నుంచి బయటపడి అడ్డంకులను అధిగమిస్తూ ఈరోజు పూర్తి స్థాయి చట్టబద్ధత పొందిన అమరావతి భవిష్యత్తులో ఆంధ్రులు గర్వపడే రాజధానిగా ఎదుగుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఏకగ్రీవ తీర్మానాల ద్వారా దేశం మొత్తం అమరావతికి బాసటగా నిలబడ్డం అనేది నిజంగా చాలా గర్వకారణం తెలుగు వాళ్ళందరికీ. ఎందుకంటే దేశంలోని అనేక రాజకీయ పార్టీలు లోక్సభలోనూ రాజ్యసభలోనూ 2 చోట్ల దాదాపు 11 పార్టీలకు సంబంధించిన ఎంపీలు అమరావతి చట్ట సవరణకు ఆమోదం తెలపడంతో పాటు వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ పార్టీల మద్దతు మన రాజధానికి ఇవ్వడం నిజంగా అత్యంత శుభ పరిణామం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు రికార్డు సమయంలో 2 సభలు ఈ అమరావతి బిల్లును ఆమోదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సవరణలు తీసుకొస్తూ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ సిఆర్డీఏ పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. దేశమంతా అమరావతికి బాసటగా నిలబడ్డ ఈ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయాలు చేస్తున్న వైసీపీ అనే విషపు పక్షం 2 సభల్లోనూ వాకౌట్ చేయడం ద్వారా ఒక చారిత్రాత్మక తప్పిదాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే హక్కును అమరావతి బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైసీపీ కోల్పోయిందనే చెప్పాలి. ఈ రాష్ట్రంలో వైసీపీకి స్థానం లేదు. రాజధాని బిల్లును సమర్థించలేని వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేసే నైతిక అర్హత ఎక్కడుంటుందని నేను అడుగుతూ ఉన్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పారు, అదేదో మాబీగన్ అంట. ఆ పదం అతనికే అర్థం కావాలి. మామూలు మనుషులు ఎవరు కూడా అట్లాంటి పదాలు వాళ్ళ ఆలోచనలకు కూడా తట్టవు. విపరీతమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు, అదేదో మైండ్ దొబ్బిందంటే అట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మావీగన్ అని ఎవడన్నా పెట్టుకుంటాడా? జగన్కి తప్ప ఆ పేరు ఎవరికన్నా వస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళ దృష్టిలో ఒక జోకర్ లాగా మిగిలిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు దాన్ని, మావీగన్ అనేదాన్ని. అంటే ఇట్లా రామాయణంలో పిడకల వేటలాగా, లేకపోతే ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టది మరో దారి చందంగా దేశమంతా అమరావతి వెంట నడిస్తే, అమరావతికి మద్దతు తెలిపితే భిన్న రాజకీయ పార్టీలు, మన రాష్ట్రానికి సంబంధం లేని పార్టీలన్నీ అమరావతి రాజధానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తే వైసీపీ మాత్రం వాకౌట్ చేయడం అనేది వాళ్ళ బాధ్యతారాహిత్యం. అమరావతి రాజధాని పైన వాళ్ళకున్న విద్వేషానికి అదే కారణమని కూడా, ఎందుకంటే వాళ్ళ విద్వేషాన్ని చాటే ప్రక్రియ అది. వాకౌట్ చేయడం అనేది అమరావతి పైన వైసీపీ ఎంత కడుపు మంటతో ఉందో, ఎంత ద్వేషంతో రగులుతా ఉందో, ఎంత కక్షతో ఉందో అర్థమవుతుంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వేగంతో ఖచ్చితంగా అమరావతి నగర నిర్మాణం శరవేగంగా ఇప్పటికే జరుగుతూ ఉంది. 2028 నాటికి మెజారిటీ భవనాలన్నీ కూడా పూర్తవుతాయి. మరి అమరావతికి ఒక చట్టబద్ధత ఏర్పడము మనందరికీ గర్వకారణం. ఎన్ని తరాలు మారినా అమరావతి పైన వేలెత్తి చూపే అవకాశం కానీ, అమరావతి గురించి రెండో ఆలోచన చేసే వీలు కానీ ఎవరికి ఉండదు భవిష్యత్తులో.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి. ఇది తెలుగువారి శాశ్వత రాజధానిగా వెలుగొందుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు.